అమరావతికి న్యాయపరమైన చిక్కులు తొలగిపోనున్నాయి. అమరావతి ఏకైక రాజధానిగా కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతికి ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అమరావతిని ముందుకు కదిలించేందుకు కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వెంటనే 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడింది. న్యాయ శాసన కార్యనిర్వహణ రాజధానుల పేరిట వైసీపీ ప్రభుత్వం బిల్లు పెట్టడమే కాకుండా ఆమోదింప చేసుకుంది. రైతులు హైకోర్టులో ఈ బిల్లును సవాల్ చేశారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ బిల్లును తోసిపుచ్చడమే కాకుండా సిఆర్డీఏ రైతుల వద్ద నుంచి భూమిని తీసుకున్న సమయంలో చేసుకున్న భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతేనని స్పష్టం చేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఈలోపు 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధాని అమరావతి అని స్పష్టం చేయడమే కాకుండా ఆ మేరకు రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించింది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు విచారణ గురువారం ఉండడంతో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని అఫిడవిట్ వేయడంతో సుప్రీంకోర్టు సహజంగానే పరిగణలోకి తీసుకుంటుందని, దీనివల్ల రాజధాని అమరావతికి న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయని హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ఏబిఎన్తో చెప్పారు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా లేకపోతే వీళ్ళున్నా ఎవరున్నా సరే దీన్ని కన్ఫైన్ చేసి అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పడానికి సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు తీసుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానంగా భావించాలి. దీంట్లో ప్రధానంగా మన సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విధానం ఏదైతే ఉందో, సుప్రీంకోర్టులో పేర్కొన్నటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో, మీరు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే మేము గతంలో తీసుకున్న అమరావతి క్యాపిటల్ సిటీ యాక్ట్ను కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాని ఒక టైం ఫ్రేమ్ మాత్రమే మాకు ఇవ్వాల్సిన పరిస్థితి, గతంలో ప్రభుత్వం చెడగొట్టినటువంటి విధానాన్ని కూడా పేర్కొన్నట్టు కాబట్టి ఆయన్ని అధిగమించి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉండడానికి కొంత టైం కేటాయించని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో రైతులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు కూడా రాజధాని అమరావతేనని బలంగా కోరడంతో పాటు హైకోర్టులో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా రాజధాని అమరావతేనని స్పష్టం చేయడంతో పాటు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో సహజంగానే ఈ పిటిషన్ ను డిస్పోజ్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.